నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ కానీ, ఆ స్పీచ్లో ఆయన ప్రస్తావించిన సీరియస్ అంశాలు, నేను తాడేపల్లిలోనే ఉన్నాను, వచ్చి అరెస్ట్ చేసుకుంటారేమో చేసుకోమానండి, ఇంకా చాలా చాలా విషయాలు చర్చిస్తూ వచ్చారు ఆయన. అండ్ దీనికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు, ఒక రకమైన అగ్రెసివ్నెస్ అండ్ ఖచ్చితంగా చాలా చాలా విషయాలు చాలా సీరియస్గానే మాట్లాడారు. అంటే ఇప్పుడు మనం అది కొంచెం రెగ్యులర్గా 1 month కోసారి అయినా అలాంటి సావసంప చెవులు మూసే కార్యక్రమం మొదలెడితే ఎక్కడికక్కడ మూసుకొని ఉంటారు. కౌంటర్ ఇవ్వలేక ఇప్పుడు మీకు క్యాబినెట్ మీటింగ్లోనే లిక్కర్ మీద ఎవరు ఇంకా మాట్లాడద్దు henceforth అన్న దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఇది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ హీ హెస్ గివెన్ ఎ కేటగారికల్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ హౌ ద లిక్కర్ సేల్స్ హావ్ బీన్ టేకెన్ ప్లేస్. అంటే లిక్కర్ సేల్స్ విషయంలో QR కోడ్తో అన్న దగ్గర నిస్సాయస్థితికే డ్రైవ్ చేశాడు ఆయన. అండ్ సంబంధం లేని సందర్భం లేని వ్యక్తులందరినీ దీంట్లోకి తీసుకొచ్చి ఏదో వీళ్ళకి వ్యక్తిగతంగా ఉన్న వెంజంటాన్ని అంతటినీ దీని మీద ప్రదర్శిద్దాం అన్నప్పుడు కడగరకి ఆయన ఫుడ్ ఆన్ చేసి చెప్పాడు. ఇప్పుడు ఈ మాటకు వస్తే CCIL ఉంది. CCIL రిపోర్ట్లో ఏముందో చూడమండి. దాంట్లో ఇట్ ఇస్ నథింగ్ బట్ ఆల్మోస్ట్ ఒక జడ్జిమెంట్ టైప్లోనే ఇచ్చారు. అది ఇట్లాగే ఒక ఈ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, దాంట్లో వీళ్ళు ఎక్కడ ప్రైవేట్ సేల్స్ అవ్వట్లేదు ఇది అని. దానికి ఇచ్చిన అవుట్కమ్ చెప్పానంటే చెప్పారు కదా. తర్వాత ఇదైంది, ఎంక్వైరీ అయింది, తర్వాత ఎంక్వైరీ అవుట్కమ్మే దే డెలివర్డ్ ఇట్. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు చెప్పవలసింది చెప్పక మారదు. ఇప్పుడు ఎవడో నాకు తెలిసి మనకి May 7th అండి వర్మ గారు, జస్టిస్ వర్మ 1997లో ఒక రూలింగ్ ఇచ్చాడు ఆయన. కాన్స్టిట్యూషన్ పదవుల్లో ఉన్న వాళ్ళు, అంటే ఉదాహరణకి హైకోర్టు అండ్ గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లని ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఎవరు కలవడానికి వీల్లేదని. నరేంద్ర మోడీ గారిని కూడా చూడండి, చీఫ్ జస్టిస్ గారి ఇంటికి పూజకి దేనికి వెళ్తే కూడా ఎంటైర్ మీడియా హస్ గివెన్ ఎ డిఫరెంట్ వాయిస్. ఇక్కడ ఏ ప్రాతిపదిక మీద ఈయన వెళ్ళి కలిసి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు? ఇది ఖచ్చితంగా ఆ రోజు ఇచ్చిన మీకు ఆ వెరిడిక్ట్ మీకు చదువుతాను చూడండి ఒకసారి. సాధారణంగా మనం చూడండి, ఇప్పుడు మనం ఎవరి మీద గవర్నమెంట్ మీద కదా కేసులు వేస్తాం. నాకు పెన్షన్ రాలేదను, లేదా సంబంధిత మంత్రితో నాకు ఇలాంటి తీసుకున్న డెసిషన్, ఆ జీవో నుంచి మాకు వచ్చిన రిప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్. అంటే గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్టీ టు ద రెస్పెక్టివ్ కోర్ట్. సో వీళ్ళు వెళ్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతుందా అవుదా? అందులో ఇట్లాంటి కాన్స్టిట్యూషన్ పదంలో ఉన్నప్పుడు ఆయన వర్మ గారు ఇచ్చిన వెరిడిక్ట్ ఎలా ఉందంటే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ద ఇండియా ఇన్ ఫుల్ కోర్ట్ మీటింగ్ ఆన్ 7th May 1997లో అడాప్టెడ్ ద resolutions, namely first ఏంటంటే the restatement of values of judicial life which lays down certain judicial standards and principles to be observed and followed by the judges of the Supreme Court and High Courts. And second ruling ఏంటంటే in-house procedure for taking suitable remedial action against judges who do not follow universally accepted values of judicial life, including those included in the restatement of values of judicial life. As per the established in-house procedure for the higher judiciary, the Chief Justice of India is competent to receive complaints against the conduct of judges of the Supreme Court and the Chief Justice for the High Court. Similarly, the Chief Justice of the High Court are competent to receive complaints against the conduct of High Court judges. Tribunals are governed by various acts administered by different ministers, and pendency of cases may be due to various factors including circumstances and complexity of each case, nature of evidence, cooperation of stakeholders. ఇక్కడ ఇది మీకు ఎవరు చెప్పారంటే, ఇది ద ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ బై ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ శ్రీ అర్జున్ రామ్ మేఘవాలా ఇన్ రిటర్న్ రిప్లై టు ద రాజ్యసభ టుడే. దీని అర్థం ఏంటి? కాన్స్టిట్యూషనల్ పదవిలో ఉన్నప్పుడు మీకు అనుగుణంగా మేబీ అన్న ఛాన్స్కి దాని రూలింగ్తోనే ఇచ్చారు. అసలు నెవర్ ఎవర్ ఇట్ షుడెంట్ బి అని. దాన్ని అవుట్ ఆఫ్ ద బాక్సే కదా ఇది. ఇందుకు గౌరవ జడ్జి గారిని కలిశారు, చీఫ్ జస్టిస్ గారిని కలిశారు,
గవర్నర్ గారిని కలిశారన్నది రీసెంట్ పాస్ట్లో చంద్రబాబు గారి మీద వచ్చిన డెవలప్మెంట్సే కదా అవి. ఇప్పుడు ఇవి మీరు దృష్టిలో పెట్టుకుని ఈ లిక్కర్ కేసులో అవుట్ ఆఫ్ ద బాక్స్ 74,000 కోట్లు రాష్ట్ర ఖజానాకి ఎక్స్చెక్కర్కి వచ్చిన వెసెస్ ఈ న్యాయంలో 1,06,000 కోట్ల దగ్గర ఎక్స్చెక్కర్కి వచ్చింది. అది కూడా ఆయన క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు, నేను ట్యాక్సెస్ దాని మీద అబ్నార్మల్గా పెంచబట్టి రాష్ట్ర ఖజానాకి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు మీరు చేస్తుంది వ్యాపారం, మేము చేస్తుంది వ్యాపారం. ఓకే అండి. లిక్కర్ సేల్స్ తగ్గించి ట్యాక్సెస్ రూపంలో నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నా. ఇది ఎక్స్ప్లెనేషన్. పైపచ్చి అతను సీఎంఓలో ఏదైనా ఒక ఫైల్ మూవ్ అయితే ఐఎమ్ ఓపెన్, మీరు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు, ఆ కంటెస్ట్ అది మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా సీఎంఓలో మూవ్ అయిందనే కదా ఇష్యూ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఫైబర్ స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసుకోండి, లిక్కర్ కేసు తీసుకోండి, క్యాబినెట్ నిర్ణయం ఏది 6,500 crores ఎక్స్చెక్కర్కి ప్రివిలేజ్ ఫీజు రాకుండా నిరోధించింది క్యాబినెట్ నిర్ణయం. దట్ ఈస్ ఎగెనెస్ట్ ఇది కదా. సో దిస్ థింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. క్యాబినెట్ నిర్ణయానికి భిన్నంగా స్కిల్ డెవలప్మెంట్లకు బాడీయే కాన్స్టిట్యూట్ కాకమన్నప్పుడు తీసుకున్న ఇండిపెండెంట్ డెసిషన్సే చంద్రబాబు గారికి మెడకు చుట్టుకున్నాయి. అది కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు కదా. నేను కదా ఐటీ నోటీసులు ఇచ్చింది, ఐటీ హాస్ ఫౌండ్ అవుట్ దట్ ఇర్రెగ్యులారిటీ ఆఫ్ అమౌంట్, దాని మీద కేసు లీడ్ అయిందని చెప్పారు కదా ఆయన. ఎవరు డిఫెన్స్లో పడినట్టు ఈ స్టిల్ అండ్ బెయిల్. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చంద్రబాబు గారు ఇంకా బెయిల్లోనే ఉన్నారు. సో ఓవరాల్గా మీరు లిక్కర్కి సంబంధించిన విషయం తీసుకోండి. అలాగే ఆయన పవర్ గ్రిడ్ ఇది కూడా చాలా బాగా చెప్పాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈజ్ వెరీ గుడ్ ఇన్ పవర్ సెక్టార్. ₹2.49 సెకీతో ఒప్పందంతో తీసుకొచ్చిన పవర్ వర్సెస్ ఈ యాక్సిస్ పవర్ ఎనర్జీతో ₹4.60 కాంట్రడిక్షనే కదా. పైపచ్చి అప్పుడు సెకీ ఒప్పందం డేట్లోనూ ఇప్పుడున్న ఎవరు వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏ ప్రాతిపదిక మీద అన్నది. ఇప్పుడు ఫస్ట్ పీపీఐ అగ్రిమెంట్లు కూడా రద్దు చేసింది అతనే కదా. ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెడుతూ ఇసుక 84 లక్షల టన్నులు పెట్టాను, ఎత్తేసారు ఏమీ కాకుండా. దానివల్ల రాష్ట్ర ఖజానాకి ఎంత వచ్చింది, మీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఆ కంపారిజన్స్ ఇచ్చాడు కదా. అండ్ మోర్ ఇన్ 10 years ఆఫ్ 5 yearsలో బడ్జెటెడ్ ఫిగరే ఎస్టాబ్లిష్ చేస్తూ చెప్పాడు 3,33,000 కోట్ల పైచిలక అప్పు చేశాను. స్పాన్ ఆఫ్ 1 yearలోనే 1/4 ఆల్రెడీ 1,60,000 దగ్గర అప్పు కోట్లు చేసేసారు వీళ్ళు. ఏంది ఇది నాడు క్వశ్చన్ చేశాడు. సమాధానం చెప్పమంటే 14 లక్షల కోట్లు చేశారు, 10 లక్షల కోట్లు చేశారు, మీ తపేలా ఛానల్ తపేలా రాతలు రాసుకొని చెప్పేసుకుంటే కుక్డ్ అప్ ఫిగర్స్తో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు. ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్సే కదా. వీళ్ళకి ఏడిపేమో ఏడు హిందూ పేపర్ చూపిస్తున్నావు ఏంటి, మీ సాక్షి ఏందో చూపించుకోలే. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎవడన్నా కడుపు కన్నం తిన్నాడు ఎవడన్నా పులివెందుల ఎమ్మెల్యే అని అభివర్ణించమని ఎవడని చెప్తాడండి. ఇవా జర్నలిజం స్టాండర్డ్స్. పైపచ్చు నిన్న మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిని సంబోధిస్తున్న విధానం చూడండి. బికాస్ యువర్ నాట్ ఎ జర్నలిస్ట్. ఇఫ్ యువర్ అ జర్నలిస్ట్ డెఫినెట్గా వాల్యూస్ ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించరు. బట్ యూ విల్ మెయింటైన్ ఎ డెకరం యాజ్ అ జర్నలిస్ట్ ఫర్టర్నిటీ. దే విల్ మెయింటైన్ ఎ డెకరం బై నాట్ యూజింగ్ సింగులర్స్. తెలిసిపోతుంది ఫ్రస్ట్రేషన్ మీరెందుకు అవుతున్నారు. ఒక ఫైనాన్స్ మినిస్టరో లేదంటే హోమ్ మినిస్టరో లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారో ఎవరైనా ప్రతిస్పందించి రియాక్టివ్ మోడ్లో మాట్లాడితే ఏంది నిన్న బడ్జెట్ పెట్టిన ఫిగర్కి ఇది కాంట్రడిక్షన్. మీకు జ్ఞాపకం ఉంది ఒకసారి కేసీఆర్ గారు అమిత్ షా ఇష్టం వచ్చినట్టు ఫిగర్లు చెప్పి వెళ్ళిపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్తే సాయంత్రం ఢిల్లీలో అమిత్ షా అక్కడి నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు సారీ చెప్పుకుని. కెన్ యూ రికలెక్ట్? ఇదే పరిస్థితి సమాధానం సారీ రూపంలో రావాల్సిన దగ్గర ఏంది మీ జరుగుబాటు? ఏం చూసుకుని మీకు ఈ గవర్నమెంట్ ఏమైనా శాశ్వత ఛత్రపతి శివాజీలాగా అలెగ్జాండర్ లాగా అశోకుడిలాగా మొత్తం సామ్రాజ్యాన్ని కైవసం పరుచుకొని శాశ్వత రాజ్యాధికారంకి ఏమైనా నాంది పలికారనుకుంటారా? ఇది ప్రజాస్వామ్యం. మ్యాటర్ ఆఫ్ 5 years. కాలగర్భంలోనూ కాలచక్రం ఎలా తిరుగుతుందో తెలుసుకోండి. నేను బండారు సత్యనారాయణ గారు మాటలు చూడండి. అవి కూడా డిస్కస్ చేద్దాం. అయితే దానికంటే ముందు రాజధానిపై జగన్ గారి స్టాండ్ ఏమైనా మారిందా? ఎందుకంటే గుంటూరుకి విజయవాడకి మధ్యలో కట్టణ బిల్డింగ్లు అది ఇది అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు వాటికి సంబంధించి. సరే దాని మీద ఏమైనా వెనక్కి తగ్గడం 3 రాజధానుల మీద? సో అంటే సార్ 3 రాజధానుల మీద మీరు ఇంత డిబేట్ పెట్టకండి సార్. ఆ తెప్పలకి బుద్ధి జ్ఞానం లేక జడ్డితనానికి మారిపోయారు కాబట్టి. బికాస్ దే ఆర్ నాట్ జర్నలిస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఏదో సార్ అంతులేని కదా జయప్రద స్టోరీ రన్ చేసుకోవాలి, రీల్ చేసుకోవాలి. మీకు ఫ్యాక్ట్ చెప్తా, 3 రాజధానుల బిల్లుని గౌరవ హైకోర్టులో గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే విత్డ్రా చేసుకుంది. ఇంకా డిబేటే లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా లాజికల్గా చెప్పాలంటే సార్
ఈ రోజుకి కూడా భారతదేశం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏదని చెప్తాం మనం, ముంబై అనే చెప్తాం. ముంబై చెప్తారు, ఢిల్లీ అనం కదా. ఢిల్లీ అనం కదా, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై అన్నట్టు మన ఆర్థికంగా ₹4 ఎక్కువ డబ్బులు వచ్చేది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో, తెలంగాణలో ఎక్కువ రెవెన్యూ వస్తుంది. అలా విశాఖ మున్సిపాలిటీ నుంచి ₹1 డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అవును. సో వై కాంట్ వి ట్రీట్ దట్ ఇస్ ద ఫైనాన్షియల్ హబ్ అన్న కాన్సెప్ట్లో ఫైనాన్షియల్ క్యాపిటల్ అని మాట్లాడితే చంద్రబాబు గారు కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇది కంపారిజన్ చేయరు సార్. ఢిల్లీకి రాజధాని ఎలాగో మన ఆంధ్రప్రదేశ్కి కూడా అమరావతి రాజధాని అని చెప్పడం తప్ప? స్టేట్మెంట్ ఇస్ రాంగ్. వెళ్ళలేదండి. ఆర్థిక రాజధాని ఢిల్లీకి ముంబై ఎలాగో ఆంధ్రప్రదేశ్ అమరావతికి వైజాగ్ అనడం తప్ప? మీకు ఇంకోటి చెప్తా, కంపారిజన్ ఇచ్చాడు ఆయన, లాజికల్ కంపారిజన్. దీనికి ఎవడన్నా దమ్ము ధైర్యం ఉంటే ఆన్సర్ చెప్పానండి. 12,000 మంది ఒళ్ళొంగని సచివాలయ ఎంప్లాయీల కోసం 58 లక్షల స్క్వేర్ ఫీట్లు ఐకానిక్ టవర్స్ కడుతున్నాం అని చెప్తున్నారు. దస్ ఇస్ ఎగ్జిస్టింగ్ సచివాలయం 6 lakhs స్క్వేర్ ఫీట్ ఉంది. ఏం దొలుతారా ఇటు నుంచి అటు నుంచి అటు దొల్లుకుంటూ ఫైల్ సంతకాలు పెడతారా? తెలంగాణ 8,30,000 అంత ఎస్ఎఫ్టీలు ఉన్నాయి విత్ ఆల్ హెచ్ఓడీస్. అవునండి, 8 lakhs. ఏంటి సార్ ఈ కంపారిజన్? సే ఫర్ ఇన్స్టెంట్ ఇన్ ద వరస్ట్ కేస్ సినారియో వీ మే నీడ్ ఆఫ్ అనదర్ 2 lakhs స్క్వేర్ ఫీట్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్, ఇప్పుడు సార్ మీరు ఒళ్ళు ఉన్నారు, ఉమ్మడి కుటుంబం ఇది, ఆఖరి తమ్ముడికి కూడా మ్యారేజ్ అయితే ఆడికి ఎక్కడో దిల్చుక్ నగర్ ఇల్లు కొందామని ప్లాన్ చేస్తామని చెప్తారా? లేకపోతే మేడం మీద ఇంకో రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కడితే మా పని వద్దని దానికి లాజిస్టిక్స్ ప్లాన్ చేస్తారా? డెఫినెట్లీ ఇఫ్ యూర్ నీడ్ ఆఫ్ 2 lakhs స్క్వేర్ ఫీట్ నిజంగా కావాలనుకోండి కంపేర్ టు తెలంగాణ, ఎక్స్పాండ్ చేయండి. ఆల్రెడీ 190 కోట్ల పైచీలకి దాని మీద తగలబెట్టారు. ఏం చేయడం ఇంకా? 54 lakhs ఇప్పుడు 54 lakhs స్క్వేర్ ఫీట్, 58 lakhs స్క్వేర్ ఫీట్కి ఎంత టెండర్లు పిలుస్తారు చూడండి. 4,800 కోట్ల పైసలకి టెండర్లు, 5,000 కోట్ల దగ్గర. ఏం సార్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అప్పులు చేసా? మీరు చెప్పిన పెట్టకథలు ఏంటి అమరావతి రాజధాని మీద? నిజంగా చెప్తున్నాను, త్యాగం చేసిన రైతులు నోట్లో మట్టి కొట్టడం అంటే ఇదే సార్. మీకు ఒక మాట చెప్తా, చిన్న లాజిక్స్ చెప్తాను. 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం ఆయన అగ్రిగేట్ 10 నుంచి 20 లక్షల రూపాయలు ఎకరం భూమి కొనొచ్చు. నిజంగా నారాయణ చెప్పిన బిజినెస్ మాడ్యూల్ అయితే దేవుడు డన్ డెఫినెట్లీ వండర్. ఏది 4,000 ఎకరాలు అమ్మేస్తే ₹1,00,000 చెప్పరనే అద్భుతాలు సృష్టిస్తామని చెప్తున్నారు కదా. అట్లీస్ట్ 2,000 ఎకరాల చేతిలో ఉన్న నారాయణ గారి స్టేట్మెంట్ని కూడా మాట్లాడదాం. కాదు సార్, ఇక్కడ మీరు కాంట్రడిక్షన్ మీరు అర్థం కావట్లే. దగ్గర 7,000 కోట్లు ఖర్చు పెట్టుంటే అమరావతిలో 29 గ్రామాల భూములు కొనుందు. అవును, ఆ డెవలప్మెంట్ వేరేగా ఉండేది. దెన్ ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్ కదా. అప్పుడు మీరు ల్యాండ్ పూలింగ్లో తెచ్చిన ల్యాండ్ని మీ ఇష్టంతో ప్రభుత్వం వాడండి, దానికి అయిపోతుకట్ చేయండి, ఎవడు కాదన్నాడు. సో అయితే 3 రాజధానులకు సంబంధించి అసలు మాటే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే జగన్ గారి స్టాండ్ మారిందని అనుకోవాలి సార్. అది ఇప్పుడేంటి సార్, అప్పుడే మారిపోయింది. విత్ డ్రాన్ 3 రాజధానుల బిల్లులు గౌరవ హైకోర్టులో విరమించుకున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ స్టాండ్ స్టిల్ కదా. ఇంకా దాని గురించి మాట్లాడుకో అనవసరం. వీళ్ళకంటే బుద్ధి కానీ లేదు, జర్నలిస్టులు కాదు కాబట్టి సార్. ఓకే, జర్నలిస్టులు అయితే మాట్లాడరు. ఇప్పుడు ఇంత కబుర్లు చెప్తున్నారు కదా. అమరావతి గజెట్ ఇది, నేను ఢిల్లీలో ఉన్నారు కదా గౌరవ ముఖ్యమంత్రి గారు, గజెట్ తెమ్మన్నాడు సార్. అదే రావట్లేదుగా మరి తప్ప ఇవన్నీ మాకెందుకు? సో ఇప్పుడు ఆయన ఈ ఎయిమ్డ్ అన్ యారో, మీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఈ బాధ వస్తుంది. ఇప్పటిదాకా అది ఎన్ని ఎస్ఎఫ్టీలు ఉందో, తెలంగాణ ఎస్ఎఫ్టీలు ఎన్నో కంపారిజనే లేదు. దగ్గర 600 కోట్లు ఖర్చు పెట్టిన ఈ తెలంగాణ శాశ్వత భవనం సచివాలయం విత్ ఆల్ హెచ్ఓడీస్ 8 లక్షల ఎస్ఎఫ్టీ అన్నప్పుడు 180-190 కోట్లు మన రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు కూడా చెప్పిన కథ ఏంటి? సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు మనం ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు సింపుల్గా చెప్తా సార్, నా ల్యాండ్ నేను డెవలప్మెంట్కి ఇస్తాను. ప్రజలకు అర్థం అవ్వాలి ఈ విషయం. నా ల్యాండ్ నేను డెవలప్మెంట్కి ఇస్తాను, ఆడ అపార్ట్మెంట్ నా ఉన్న ఇల్లు కూలగొట్టి ఆడ ఇల్లు కడతాడు. అప్పుడు దాకా నాకు ఏం చేస్తాడు? నువ్వు అద్దెంట్లో ఉంటే అద్దె నేను కడతానని చెప్తాడు. మరి నిజంగా సింగపూర్ కన్సార్టిజం సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఈ టెంపరీ బిల్డింగ్లు ఎందుకు కట్టి వాడేవాలేదు? మనం ఎందుకు కట్టాం చెప్పండి సార్. ఈ లాజిక్ మాట్లాడదాం. సరే, ఇప్పుడు యాజ్ పర్ యువర్ సినారియో ఇవి టెంపరీ బిల్డింగ్స్ ఎరగొట్టుకుని కొత్తది కట్టుకుంటాం, కొత్తవి ఇలాగ అద్భుతాలు సృష్టిస్తాం అని చెప్తున్నారు. ఫ్యాంటాస్టిక్ ఐడియా. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. ఎందుకంటే ఇది ఉచితంగా సింగపూర్ మనకి కట్టించే టెంపరీ అని, శాశ్వత భవనం ఇలా కట్టుకుందాం అప్పు చేసి, ఇది చెప్పండి ప్రజలకి. క్లారిటీ కావాలి కదా దేనికి. ఎందుకంటే అలా అలీగఢ్ సినిమా ఒకటి ఉంటుంది, అందులో క్లారిటీగా దీన్ని తీసుకెళ్ళి తగలెట్టండి అంటే తీసుకెళ్ళి తగలెట్టేస్తూనే ఉంటాడు. ఏదైనా క్లారిటీ కావాలా? ఇది ప్రజాస్వామ్యం. ఎక్స్చెక్కర్ నుంచి తీసిన ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ కావాలి బయట ప్రజలకి. ఈ అకౌంటబిలిటీలో ట్రాన్స్పరెన్సీ కావాలా? ఇవేవి దిస్ ఇస్ వేర్ యువర్ ల్యాకింగ్. దీని మీద క్వశ్చన్ ఎయిర్ వస్తే తట్టుకోలేక చేస్తున్నారు. మీడియాతో బొంబాటు చేయొచ్చు అనుకుని చేయండి. ఓకే అండి, నిన్న జగన్ గారు ఒక విషయం చెప్తా సార్. ఏ రోజైనా గత అనుభవాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు గౌరవం కుప్ప ఎమ్మెల్యే అని ఎప్పుడైనా అభివర్ణించారా? లేదు. అలా ఎందుకంటారు? ఎందుకు అనవలసి వస్తుంది? మాజీ సీఎం అని అనడానికి ఎందుకు కష్టం వస్తుంది?
నాకు తెల్లారులు ఇదే పని ఉంటుంది సార్. ఐ చేజ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. ఇప్పుడు ప్రతి డిబేట్లో ఎవడేం మాట్లాడుతున్నాడో, ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయో, ఎందుకు దీంట్లోంచి డ్యామేజ్ జరుగుతుందో వాటి మీద నేను ఎక్కువ శ్రద్ధ పెడతా. ఎవడిస్తున్నాడు ఇంత డిస్క్రిప్షన్స్ నాకు అర్థం కాదు. వాట్స్ యువర్ కెపాసిటీస్? ఇంటెన్షనల్లీ, బికాస్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ రాంగ్. అవును. ఒక రాంగ్ ప్రొజెక్షన్స్ ఇచ్చుకుంటున్నప్పుడు ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతారు సార్ ఎవరైనా? ఒక ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అనుకోండి, ఇన్నాళ్ళు మనం చెప్పింది తప్పు అన్నప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మేము డిబేట్లో కూడా చూస్తూ ఉంటాం, అవతల దగ్గర సబ్జెక్ట్ తక్కువ అయిపోయినప్పుడు పర్సనల్ ఇష్యూస్లోనూ ఎక్కడెక్కడ మాడుతూ ఉంటారు, లేకపోతే గతంలో మనం మాట్లాడిన అవన్నీ తీసి చూపించి ఇలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. సమయాన్ని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం, అంతే కదా. అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటాం. డిస్కషన్స్ అనేవి అలాగే నడుస్తాయి కదా. ఎదురు శాటిలైట్ ఆర్ సోషల్ మీడియా. ఆయన మాట్లాడారు, చాలా సీరియస్ విషయాలు ఎత్తారు, అంటే ఒక ఇంత కోపంగానే అన్నారు, నేను ఇక్కడే ఉంటా, రమ్మనండి, ఎవరు వస్తారో ఏంటో అంటే కొన్ని మాట్లాడారు కదా, అవే మాట్లాడుకుంటున్నాం మనం. అండ్ సార్, వన్ మోర్ థింగ్, విజయసాయి రెడ్డి గారి మీద ఎందుకు అంత ఫైర్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ మరో విషయం సార్, ఇప్పుడు ఆయన మీద అంత ఫైర్ అయితే ఖచ్చితంగా ఆయన దగ్గర కొన్ని రహస్యాలు ఉన్నాయి. డే 1 నుంచి కూడా జగన్ గారి పూర్తి స్థాయిలో ఉన్న అకౌంటింగ్ కానీ, ఆ రహస్యాలు కానీ, అంటే నేను అకౌంటింగ్ అని చిన్న మాట మాట్లాడానేమో, చాలా విషయాలన్నీ లోగుట్టు పెరుమాళ్ళకి కానంటే ఆయనకు తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు ఆయన్ని గెలకడం, ఎందుకు ఆయన విషయం మాట్లాడడం, ఆయన్ని హైలైట్ చేస్తూ ఎందుకు మాట్లాడారు, ఎందుకు ఆయన మీద ఫైర్ అయ్యారు? ఆయన మీద ఫైర్ అయితే నష్టం ఎవరికి? 2 విషయాలు చెప్తా సార్, 2 విషయాలు చెప్తా. చెప్పండి. రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ మాట్లాడడం, ఉదాహరణకి దాన్ని వెన్నుపోటు అనుకుందాం. ఓకే, నేను ఎప్పుడు ఒకటి చెప్తా, మన పార్టీ డజంట్ వాంట్ దట్ అధ్యక్షుడు మాకు వద్దు అనుకున్నప్పుడు పార్టీ టేక్ ఓవర్ చేసింది చంద్రబాబు నాయుడు. కానీ ఆ రోజు టేక్ ఓవర్ చేసిన తర్వాత రామారావు గారి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది? ఒక రేంజ్ లో ఉంటుంది. మరి అక్కడ మీరున్నా నేనున్నా అంతే కదా. నాకు కూడా ఉన్నవాడే నన్ను ఇలా చేస్తే అలాగే కాదా? మరి ఇక్కడ సేమ్ మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అప్లికబుల్ అవ్వదు? ఓకే, మళ్ళీ మనం అందుకు ఫైర్ అయ్యారంటారు. ఆబ్వియస్లీ. ఇప్పుడు నీకు వెనకడ చూడు, 3 పూట్ల తిని మొంతక నైవేద్యం నా శాంతి అంటే తెలుసు కదా. తెలుసు. తీరు కూర్చుని తారలాడిందంటే ఇదే కదా. అసలు నీకు సార్, ఆయన్ని విమర్శించి ఆయన్ని రెచ్చగొడితే ఆయన అసలే ఫైర్ మీద ఉన్నాడు ఇన్ ద సెన్స్. మళ్ళీ ఆయన ఏదో గొప్పగా పొగుడుతున్నానని అనుకోకండి. ఆయన చాలా తెలుసు నాకు, నేను చాలా చెప్తాను, నా దగ్గర చాలా రహస్యాలు ఉన్నాయంటున్నారు. ఎందుకు అనవసరంగా ఆయన్ని గెలిగితే వచ్చే నష్టం ఎవరికి అంటున్నాను? అందుకే జగన్ గారికే కదా. ఎవరికి నష్టం ఉంటుంది. ప్రొఫెషనల్ ఎథిక్స్ అని ఒకటి ఏడిస్తే సార్ ఉంటాయంటారా? ఓ డాక్టర్, ఓ చార్డ్ అకౌంటెంట్. పాలిటిక్స్ లో ఉంటాయా? నేను చెప్తున్నా కదా, మీరు వినాలి. ఓ డాక్టర్, చార్డ్ అకౌంటెంట్ కంట్రోల్లో ప్రాణం ఉండగాడు ఫ్యాక్ట్స్ రివీల్ చేయరు. అవును, ఆయా కంపెనీలు కాపాడుతూ ఉండాలి. అది ప్రొఫెషనల్ ఎథిక్స్ అండి. మహామాలను చూసాను, ఇలా రాప్టర్లు అన్నీ జరగవు సార్. మీరు ఏదో అనుకుంటున్నట్టుగా ఉన్నారు. అమ్మ పుట్టినిల్లు మేనమామ కెరుక. వీడు మేనమ అయినప్పుడు వాడు ఏమవుతాడు అల్లుడే కదా. అంతే కదా. కానీ మరి ఎగ్జాక్ట్లీ విజయసాయి రెడ్డి గారు కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఆలోచించండి, ఎవడు ఆలోచన ఆడిది, ఎవడి పైన ఆడిది, అంతే. నష్టం అవుట్కమ్ ఎవరితో చూద్దాం. అంటే ఇప్పుడు ఇది వరకు తీసుకొస్తే ఎలా సార్? 2 విషయాలు చెప్తాను. తగడం బగడం అంటారు, తెలుసు కదా. తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎంత మొండోడో అంతకు 10 అంతలు మొండోడు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి 10 అంతలు మొండోడు అయినందుకు 1000 అంతలు మొండోడు అవుతారు జగన్మోహన్ రెడ్డి. అంతే కదా. ఈ వార్ నడుస్తూనే ఉంటుంది. అంతే. ఎందుకు అంటే ఈ 2 రాజారెడ్డి ప్రొడక్ట్స్. రాజారెడ్డి నుంచి మెలడోన్ అయ్యి ఒక వజ్రాయుధాల కింద తయారైన 2 ప్రొడక్ట్స్. నేను అవనికి తగ్గించట్లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఐ నో ద వాల్యూ. విజయసాయి రెడ్డి ప్రమాదమా జగన్ గారు? ఎవరికి ప్రమాదం? జగన్ గారికి ఏమన్నా? సార్ మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఇది ఎట్టి నుంచి ఎట్లా లీడ్ అవుతుంది, మీరు ఓపిక కావాలి. కొన్ని పొలిటికల్ మూవ్స్ కొన్ని ఎలా ఉంటాయంటే, సార్ ఒకటి మన అందరికన్నా ఎక్కువ వరకు తెలుసు అంటే విజయసాయి రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి గురించి విజయసాయి రెడ్డికి చాలా ఎక్కువ తెలుసు. ఏరు దాటిన తర్వాత బోడి మనలన్న అనడంలో చంద్రబాబు గారిని మించినోడు ఎవడు లేడు. ఎవరిని వాడతాడో వాడినోడిని చెరుకు పిప్పి అయిపోయిన తర్వాత ఇంక చెరుకు పిప్పిని ఏం చేస్తాం? పడేస్తాం. కానీ విజయసాయి రెడ్డి లాంటి దాంట్లో మొలాసిస్ తీస్తాడు. అంచేత ఎవరికి వారే. అంతే. మీకు ఇవాళ ట్రయాంగిల్ ఫ్లైట్ అండి ఇది. విజయసాయి రెడ్డి వేసెస్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వేసెస్ చంద్రబాబు నాయుడు. ఎవరిని ఎలా వాడుతున్నాడో, ఎవడు ఎలా అవుట్కమ్ వస్తుందో ఈ సర్కిల్ మీకు ఈ జన్మకు కంప్లీట్ అవ్వద్దు. ఈ 4 ఏళ్ళు ఓపిక పట్టవచ్చు. నాయుడు గారైనా లేకపోతే కేంద్రాన్ని ఏమైనా పెడదాం, ఎవరినైనా పెట్టుకోండి మీరు. ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే నథింగ్ బట్ ఎన్డీఏ కూటమి స్టేట్ హెడ్ అయినా స్టేట్ లో జరుగుతున్న వారి గురించి మాట్లాడదాం. టైం వచ్చినప్పుడు అటు కూడా వెళ్ళి మాట్లాడదాం, ఏం పర్లేదు.
అంటే వాళ్ళు తిప్పినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగానే చక్రాలు తిరుగుతాయి కదా ఇక్కడ. తిరుగుతున్నాయి సార్. ఇప్పుడు భారతం ఏంటి, ధర్మరాజును దుర్యోధను కొట్టి తెచ్చారని కదే. పైన ఉన్న చంద్రబాబు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ నడిపిస్తున్నాడు. వెనకాల ఇక్కడ శకుని శల్యుడు మరి అన్ని సైంధవుడు వీళ్ళందరూ ఉన్నారు కదా క్యారెక్టర్లో. ఉన్నప్పుడు ఎవడో కూడా ఎస్టాబ్లిష్ చేయండి. ఇది భారతీయ చదరంగం. అంటే ఒక్క ముక్కలో మాట్లాడాలంటే, మీ స్థాయిలో మాట్లాడాలంటే, విజయసాయిరెడ్డి గారిని కోపడడం కానీ, విజయసాయిరెడ్డి గారిని మీద వ్యాఖ్యలు చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి వెంట్రుకు కూడా పేకలేరంటారా విజయసాయిరెడ్డి? ఎవరెవరిని ఏం చేయలేరు. అంతే, ఎవరెవరిని ఏం చేయలేరు సార్. మీకు ఎలా ఉంటుందంటేనండి, ఒక రాజకీయ దీంట్లో ఇప్పుడు అర్జునుడికి ఈక్వల్గా ద్రోణాచార్యుడు ఇంకోటి తయారు చేయకుండా కూర్చున్నంత మాత్రాన ఏకలవ్య శిష్యుడిలాగా ఏకలవ్యుడు తయారయ్యా లేదా? తయారైనప్పుడు ఏం చేస్తాడు సార్? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం చేస్తాడు? ద్రోణాచార్యుడు ఏం చేశాడు? దిగజారిపోయాడా లేదా? దిగజారిపోయి ఏం చేశాడు? అడు వేలు కావాలి. కీలకమైనది అందులో ఎవడు దిగజారిపోయాడో చూసుకోండి ఒకసారి. అంతే కదా, ఎవడు వేలు అడిగాడో చూసుకోండి. గురువునే విమర్శిస్తారు ఖచ్చితంగా. నేను నాకు ఇందులో అర్జునుడు కింద మలచబడిన రాజకీయ యోధుడు అంటే నేను ఖచ్చితంగా చంద్రబాబు అంట. ఈక్వలెంట్ కెపాసిటీ సంపాదించింది ఎవడు? ఏకలవ్యుడు. అడు వేలు తెమ్మని విజయసాయిరెడ్డికి టాస్క్ ఇచ్చారు. ఓకే, బాగా లింక్ చేశారు కదా మీరు. బాగా లింక్ చేశారు. అంతే కదా, చూసుకోండి కావాలంటే మీరు. కాంటెంప్లేటరీ సార్, ప్రస్తుతం సిచ్యువేషన్ వేరు సార్. మీరు ఏదైనా ఎందుకంటే లిక్కర్ చాలా హాట్ గా ఉంది. జగన్ గారు ఏ క్షణంలో అయినా అరెస్ట్ అయిపోవచ్చు, మహానాడు లోపల అరెస్ట్ అయిపోవచ్చు. మరి ఇన్ని వినబడుతున్న నేపథ్యంలో ఎందుకు ఆయన్ని? అది లిక్కర్ స్కామ్ చాలా హాట్గా ఉందంటే అది చీప్ లిక్కర్ లేకపోతే గుడంబాలు కాల్చేది కింద పొగట్టేది కాదు సార్. అది హాట్గా ఉండడానికి తాగితే హాట్ అవుతుంది అంతే. చేత సార్ దాంట్లో క్రెడెన్షియల్స్ ఉన్నాయి. చేతనైతే నిన్న ఆయన ఇచ్చిన ఛాలెంజ్కే సగం గూట్లో గోవలు ఎగిరిపోయి చాలా మందికి. సీఎంఓలో దీని మీద ఏమైనా ఒకటి మూమెంట్ ఉంటే ఐఎమ్ ఓపెన్, ఇక్కడే ఉన్నాను, తాడేపల్లిలో ఉన్నాను, ఇది దీని మర్మం. ఇలా పోసాని కస్టమర్లు కేసు పెడతానంటే ఎవడు కాదన్నా బయటగా అనాలి. అంటే ఒక ఎక్కడా లేని తెగింపు, ఎక్కడా లేని పట్టుదల, ఇవన్నీ ఇంకా కొత్తగా వచ్చి కూర్చున్నాయి జగన్ గారి దగ్గర. ఆల్రెడీ ఆయన మొండివాడు లేనోడైతే తెచ్చుకోవాలి సార్. అవన్నీ ఉన్నాయి ఇన్హెరెంట్. అది అంతే. రీఛార్జ్ అవ్వడానికి కావాలంటే మళ్ళీ బీటెక్ రవిని తీసుకొచ్చి ఆ చిలకపాలతో ఇంటర్వ్యూ కూర్చోబెడితే అర్థమైపోద్ది సార్. అంటే వైసీపీలో ఒక ఏకస్వామ్యం, ఏకవ్యక్తి పాలన, ఏకవాక్యం, ఈ టైప్ ఆఫ్ అన్ని కూడా చాలా వినబడుతూ ఉండేవి. అంటే తెలుగుదేశంలో ఏకవ్యక్తి పాలన చంద్రబాబు గారు కాకుండా పైనుంచి రామారావు గారు వచ్చారని పరిపాలిస్తున్నారా? కాదండి, ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తి చుట్టే సెంట్రిక్ గా రాజకీయం నడుస్తుంది. కాదు, దాన్నే ప్రాంతీయ పార్టీ. వాళ్ళు వచ్చి చాలా చెడగొడుతున్నారు టీడీపీలో అని చెప్పారు మీరు. అయితే సరే, అంటే వేరు, అది అలా ఉంచాడు మీరు అన్నారు కాబట్టి చెప్పి నేను అదే చెప్తున్నాను సార్. చెడగొట్టడం వేరు, బట్ రూలింగ్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇవాళ చంద్రబాబు గారు అంటే ఒక బహునాయకత్వాన్ని ఒక డెవలప్ ప్రాంతీయ పార్టీలో బహునాయకత్వం అన్న ప్రశ్న అడగడమే తప్పు కాదు సార్. నేను ఉండదు. ఎట్లా సార్ మరి ఇప్పుడు ఉండదు. మీరు దాని మీద డిబేట్ చేయడం కూడా టైం వేస్ట్ అంట. అంతే. యాజ్ లాంగ్ యాజ్ కరుణానిధి ఈస్ దేర్. అలిగిరి చచ్చాడు, స్టాలిన్ చచ్చారు, అవుట్కమ్ కరుణానిదే. జయలలిత చనిపోయేదాకా శశికళ ఇప్పుడు కోతాట అంటే ఏమైంది? పక్కెళ్ళాడుకొని చెప్పారు. వైసీపీలో ఏకస్వామ్యమే ఉంటుంది, తెలుగుదేశంలోనే అదే ఉంటుంది. మీరు ఏ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు తెలంగాణలో కవిత మెటమెటమెటలాడిపోతుంది. కేసీఆర్ అంతే. ఆ తర్వాత ఎవరన్నా నడవడం అయినా కూడా దానికి ఫుల్ స్టాపే ఉంటుంది సార్. కామాలు ఉండవు, ఎక్స్టెన్షన్ అనవసరం. మనం ఇప్పుడు గెలుపోవటంలు సహజం, సరే మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. మరి ఒక ఓటమి వచ్చినప్పుడు, ఆ ఓటమికి సంబంధించి ఆలోచన వచ్చినప్పుడు, సరే మన చుట్టూ ఉండేవాళ్ళు చెప్పి ఇది పక్కన పెట్టినా కూడా మనంతట మనకైనా తెలిసి ఉండాలి కదా మన పార్టీ గురించి. ఎంత ప్రాంతీయ పార్టీ అయినా కింద ఉన్న వాళ్ళని కూడా కాస్త చేరదిద్దాం, వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళని కూడా హక్కును చేరుద్దాం, వాళ్ళ ఐడియాస్ కూడా విందాం అని ఉండాలి కదా. అది చాలా తక్కువ అంటూ ఉంటారు వైసీపీలో. అది పాత కదా. రీసెంట్ డెవలప్మెంట్స్లో బాగా మారిందండి. ఫుల్ నియోజకవర్గాల వారీగా ఏ రోజుకి రోజు తోడు కార్యక్రమం ఉంటుంది. టీడీపీలో అలా కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ మొత్తం అసలు స్థానికంగా ఉండే నేతలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరూ తెలుసు వాళ్ళకి. అందరితో మాడుతుంటారు, అందరితో మింగిల్ అవుతుంటారు. ఆ ఏరియాకి వెళ్తే కనుక వాళ్ళ పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. మనమే చూసాం, మనం చర్చల్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అలాంటి విధానం వచ్చేసిందా ఇప్పుడు? అంటే మారిందా? ఇక్కడ రెండు విషయాలు చెప్తా. రాజశేఖర రెడ్డి గారు నాకు తెలిసి 2 లక్షల మంది పేర్లతో పిలుస్తారు ఆయన. అవును, ఆయన అల్టిమేట్ అండి కదా. అది ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎంత కదా ఆయన కొడుకు కదా, నో డౌట్. 50% రాదా అంటే వచ్చేసింది మార్పు. ఎవడైనా అన్నానే పిలుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి
కంపారిజన్ చెప్తున్నా. ఏదైనా చెప్పండి, టీడీ జనార్దన్ అనే ఒక వజ్ర కవచం ఉంది. ఆ కవచాన్ని నాయకులు ఛేదించి లోపలికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం అంటే మిరాకిల్. ఎందుకంటే అక్కడే ప్యాసిఫై అయిపోతుంది. అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా అక్కడ సాల్వ్ అయిపోతాయి. అక్కడే ఈజ్ ఎ సొల్యూషన్. ఓ 1 పాయింట్ సొల్యూషన్ అది. టీడీ జనార్దన్ అనే వ్యక్తి ఒక కవచం. అది మీకు ఒక మాట చెప్తా సార్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక పార్టీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటేనండి, అనుభవంతో కొన్ని అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే వాళ్ళు ఫిల్టర్ చేయడం అనేది ఒక ఆర్ట్. ప్రధానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర పరిగెడితే అంటే ఎప్పటికీ ఈ జన్మ కాదు. అలాగే ఇక్కడ ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరిగెడతానంటే అవదు. ఎప్పుడైతే ఇప్పుడు మీరు అన్నట్టు వైఎస్ఎస్సీపీలో సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ విజయసాయిరెడ్డి వికెట్ డౌన్ అయిపోయింది. అవును. సజ్జల ఈజ్ కాన్స్టెంట్ దేర్. ఇక్కడ మీకు విజయసాయిరెడ్డి అండ్ సుబ్బారెడ్డి వేరియబుల్స్, ఇటుకట్టు అటుకిటు అప్పడాలు తిప్పినట్టు తిప్పారు. దీంట్లో డిస్టర్బెన్స్ ఉందని నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నా సెంట్రిక్గా ఇక్కడ టీడీ జనార్దన్ రోల్ అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కనుక ప్లే చేస్తే ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ కదా. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. బట్ ఇంకా ఆయన గెలవాలనుకునేవారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలి అనుకునేవారు, అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కరుడు కట్టిన అభిమానులే ఏమంటారు వాళ్ళని? ఉన్నారండి అభిమానులా, వాళ్ళని ఏదైనా అనండి సార్. ఇప్పుడు ప్రతిదానికి ఒక డిజైన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బి రిజాల్వ్డ్. సో అంటే ఇప్పుడు మొత్తం అంతా అతి దగ్గరలో జరగబోతుంది. అంటే సిస్టమ్ చూస్తున్నాం కదా, కంపేర్ ఒకప్పుడు గుడ్డల చీరలో పడినట్టు పోయింది. ఇప్పుడు సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. సార్ అట్లీస్ట్ అంటే అన్ అగ్రిగేట్ నియోజకవర్గం నుంచి 1-2 మీటింగ్లు అయితే జరుగుతున్నాయి ప్రతి నియోజకవర్గం నుంచి. ఎవ్రీ వీక్ దే హావ్ బీన్ స్కెడ్యూల్డ్. అండ్ క్షేత్రస్థాయిలో అనుబంధ సంఘాలతో సైతం నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ టీంని మొత్తం సిస్టమ్ రెడీ చేసుకుంటుంది. ఎప్పుడైతే పార్టీ పదవులు ఉన్నాయి పని చేయడం అప్పుడు చాలా సులువు అవుతుంది. దట్స్ వాట్ హీస్ డూయింగ్ రైట్ నౌ అండ్ హీ హాజ్ ఆల్మోస్ట్ అచీవ్డ్ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్. సో 26 జిల్లాలని టార్గెట్ చేసుకుని 175 నియోజకవర్గాల్ని, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్ని, ఈ 3 సైమల్టేనియస్గా జరుగుతున్నాయి అనుకోండి. మీరు అన్నట్టు ఆ ఇనిషియల్ హిక్కప్స్ని ఓవర్కమ్ చేయడం అనేది ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అప్పుడు ఏమవుతుంది, గ్రాస్ రూట్ లెవెల్లో ఈయనకి వెళ్ళడం సులువు. ఎల్లయ్య ఎక్కడ ఉన్నాడు, పుల్లయ్య ఎక్కడ ఉన్నాడు అని ఎత్తుక్కుని బదులు ఎల్లయ్య పుల్లయ్య ఓదేరు ఉన్నప్పుడు మాట్లాడడం, పిలవడం సులువు కదా. ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఎల్లయ్య పుల్లయ్యకి 10 కంప్లైంట్లు వచ్చేస్తాయి. సార్ జగన్ నేను కలలేదు సార్, అదే రా. ఎల్లయ్య పుల్లయ్య 10 మంది, శంకర్రావు వెంకట్రావు బ్యాచ్ 30 మంది, ఓవరాల్గా 100 మంది సభకు నమస్కారమే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.